ఈ సినిమాలో ప్రేమలు కనపడుతున్నాయి, ఆ మార్గాలు కనపడుతున్నాయి. ఆ సినిమాలో ప్రేమ అనే మార్గము గొప్పదనుకుంటూ అబ్బా భలేగా ఉంది కదా, నా జీవితంలో కూడా ఆ మార్గముతో సావాసం చేస్తే, ఆ మార్గం గుండా అడుగులు వెళితే, ఆ ప్రేమ నా జీవితంలో ఉంటే నేను కూడా ఒకరిని ప్రేమిస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనలు నాలో వస్తున్నాయి. ప్రేమైన దేవుడి జనంగమా, బడికి వెళ్తున్నాననే పేరుకే తప్ప ఆ బడికి వెళ్ళే మార్గంలో లేదు. ఆ మార్గము కాకుండా స్నేహితులతో కలిసి స్కూల్ ఎక్కొట్టేసి రోడ్ల మీద తిరిగి, ఆ తర్వాత సాయంత్రం అయితే తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్తూ వారిని మోసం చేసేవాడిగా ఉన్నాను. నా తల్లిదండ్రులు వేలకు వెళ్ళి ఫీజులు కడుతూ ఎంతగానో ఏవండి వారు వీరు కాళ్ళు పట్టుకొని వేలకు వెళ్ళి ఫీజులు కట్టిన ఆ సందర్భాలు వాళ్ళ ప్రేమలు మర్చిపోయాను. కానీ నా కళ్ళ ముందు ఒక ప్రేమ కనబడుతుంది. ఏ ప్రేమ? సినిమాలో ప్రేమ. ఆ ప్రేమ మంచిదనుకున్నాను. అయితే ఒకరిని ప్రేమించాను. ఒకరిని ప్రేమిస్తున్న ఆ సమయంలో ఆ ప్రేమ విఫలమైపోయింది. దీనికంటే ముందు ఒక సంఘటన జరిగిందండి నా జీవితంలో. చెప్పమంటారా? చెప్పండి అనండి. హల్లెలూయా. బాల్య దినంలో 6th క్లాస్ to 7th క్లాస్ చదువుతుందండి. ఆ వయసులో ఏ వయసు అది? సండే స్కూల్కి వెళ్ళే వయసేగా. 6వ క్లాస్ 7వ క్లాస్ అంటే తమ్ముడు అంతే కదా. ఆ పరిస్థితిలో ఇంట్లో దొంగతనం చేసేవాడిగా ఉంటున్నాడు. ఆ డబ్బు దొంగతనం చేసి స్నేహితులు ఖర్చు పెట్టేవాడిగా ఉంటున్నాను. స్కూల్కి వెళ్ళి స్కూల్కి వెళ్లకుండా అబద్ధాలు చెప్పేసి మానేసి రోడ్లమ్మడి తిరిగేవాడిగా, తల్లిదండ్రులు మోసం చేసేవాడిగా ఉన్నాను. మరి ఈ పరిస్థితి నా బతుకులో బాగుందా బాగోలేదా? ఆ సమయంలో బాల్యంలో నేను బాగున్నానా? బాల్యంలో దొంగతనం మంచి పనేనా? అబద్ధాలు చెప్పడం మంచి పనేనా? తల్లిదండ్రులు మోసం చేయడం మంచి పనేనా? తల్లిదండ్రులు మాటకి అవిధేయత చూపించడం మంచి పనేనా? ఏమంటారు? నాశనం అయిపోతున్నా, నా బతుకు బాగుపడిందా? చెప్పండి, మీకు తెలిసిన మాటలే. నాశనం అయిపోతున్న మార్గం గుండా వెళ్తున్నా కదా. ఆ సమయంలో, ఆ పరిస్థితుల్లో, ఆ నాశనం అయిపోతున్న నా జీవితంలోనికి యేసు నామాన్ని మోసుకుంటూ కొందరు క్రైస్తవులు వచ్చి దేవుని మందిరానికి నడిపారు నన్ను. చప్పట్లు కొడతావా ఒకసారి ఇష్టం ఉంటే? పాడైపోతున్న జీవితం దగ్గరికి ఎవరు వచ్చారండి? యేసు నామము. ఆ నామములో ఉన్న శక్తిని రుచి చూచుటకు, ఆ నామము బాల్య దినముల నుంచి స్మరించుటకు, వాళ్ళు నడవలసిన త్రోవలో నేను నడుచుటకు, ఆ సమయంలో దేవుడు కొందరు క్రైస్తవులను ప్రేరేపించి నన్ను దేవుని మందిరానికి నడిపిస్తే, గారభముతో పెరిగే వ్యక్తిని కాబట్టి మాట వినని స్వభావంతో నేను ఉంటున్నాను. దేవుడు మాట వినపన్నా ఇలా విని ఇలా విడిచిపెట్టేసే అలవాటు నాకు బాగా ఉండేదన్నమాట. సండే స్కూల్కి వెళ్ళేవాడిని, వాళ్ళు ఇచ్చే ఏదో ఆఖరిలో వచ్చే పప్పల కోసం పరిగెట్టేవాడిని, అక్కడ చెప్తున్న మాటలు లోబడేవాడిని కాదు. ఇంకా అంత నాయిష్టంగా ఉండేది, ఒక నటించేవాడిగా చిన్న వయసు నుంచి అటువంటి స్వభావం. అయితే అయిపోయింది. ఒకరోజు ఈ చర్చొద్దు మనకేమొద్దు అనుకుంటూ నాకు గిఫ్ట్ ఇవ్వలేదు, బహుమతి ఇవ్వలేదనే కారణంతో ఒక పెద్ద రాయి దేవుని సన్నిధి మీద విసిరేసి బయటకు వచ్చేసిన వ్యక్తిని నేను. అయితే గమనించాలి, ఆ తర్వాత ఏ మార్గం కనపడుతుంది నాకు అన్నాను? ప్రేమలు. చెల్లి, తమ్ముడు, తల్లిదండ్రులు మన కోసం చెమట కారుస్తారు కదా. మన కోసమేనా కార్చేది వాళ్ళు చెమట? కష్టపడేది ఎవరి కోసం తమ్ముడు? మన కోసమే, వారి యొక్క పిల్లల కోసమే, వారి భవిష్యత్తుల కోసమే. మరి వారి ప్రేమలు విడిచిపెట్టేసి ఏ ప్రేమలు కోరుకుంటున్నావు నువ్వు నేను? సినిమాలు ప్రేమలు. ఎందుకంటే ఆ మార్గము సరైనదిగా కనపడుతుంది యవనస్తులకి. ఇప్పుడు తల్లిదండ్రులు ప్రేమ అది కనపట్ల, మనోన్నతలు వెలిగింపబడక ఈ సినిమాల్లో చూపించేది ఆహ్లాదంగా ప్రభావితం చేస్తుంది ఈ సమయంలో. ఆ సమయంలో ఆ ప్రభావితుడికి నేను కూడా గుర్రైపోయానండి. ఆ సమయంలో ఒకరిని ప్రేమించాను. అంటే హృదయంలో ఎవరికి ఇచ్చానమ్మా తమ్ముడు చోటు? ఒకరికి ఇచ్చాను. ఎవరికి ఇవ్వలా? కష్టపడే తల్లిదండ్రులకి ఇవ్వలా? మరు ముఖ్యంగా శాశ్వతమైన ప్రేమ చూపించే యేసు నామానికి ఇవ్వలేదు. నేను ఎవరికి ఇచ్చానయ్యా అంటే నన్ను పాడు చేసే ప్రేమకి ఇచ్చాను. మరి ఆ ప్రేమకి అవకాశం ఇస్తే ఆ ప్రేమ విఫలమైపోతే సినిమాల్లో చూపించేటట్టు ప్రియుడు ఏ విధంగా పలకరిస్తాడండి? మనకు వైట్ బట్టలు వేసుకొని నూనె రాసుకొని పక్కబాబుడుతుంటాడా? ఎలా ఉంటాడమ్మా? కొంచెం వివరించండి నాకు. ఎలా ఉంటాడు? ప్రేమ విఫలమైపోతే ఆయన చేతిలోకి ఏమొచ్చిందండి? పువ్వు వచ్చిందా? మందు బట్టలు. తన ఆకారాన్ని ఎంతగానో మార్చి వేసుకుంటారు కదా. మీకు కనపడుతున్న ఆకారం ఏదైతే కనపడుతుందో ఆ టీవీలో ప్రేమ విఫలమైపోయిందని నేను కూడా నా అలంకారాన్ని మార్చి వేసుకుంటూ ఏం పేరు పెట్టుకున్నాను తెలుసా?
తల్లిదండ్రులేమో బంగారు సాయి కుమార్గా పిలుస్తుంటే నేనేమో బెజవాడ బ్యాడ్ బాయ్ సాయిగా పిలువబడుతూ నా శరీరము, నా ఆకారం, నా యొక్క పరిస్థితి ఆ విధంగా మార్చి